ధరణి పోర్టల్పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ధరణి కమిటీ సభ్యులు హాజరు కాగా ధరణిలో సమస్యలపై తాము సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను అందించారు. పోర్టల్ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కమిటీ సభ్యులు చిన్న చిన్న మార్పులతో పరిష్కారమయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్ దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీలో నివేదికలో పేర్కొంది. ధరణి సమస్యలపై పలు శాఖల అధికారులతో పాటు కలెక్టర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది ధరణి కమిటీ. దేవాదాయ శాఖతో పాటు అటవీ శాఖతో సమావేశమైన ధరణి సమస్యలపై ఆరా తీసింది. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనే అంశాలు సేకరించింది. ధరణి రిజిస్ట్రేషన్లలో భారీగా లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ధరణిలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే బాగుంటుందనే ఫీడ్బ్యాక్ తీసుకుంది. అయితే ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఎలాంటి మాడ్యూల్స్ చేంజ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ధరణి పేరును తొలగించి దాని స్థానంలో భూమాత పేరును రేవంత్ సర్కార్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ధరణిలో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది, ధరణి పేరును భూమాతగా మారుస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అనేక రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ లోపాలను కూడా గుర్తించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందంటారు? సమీక్షలో అసలు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ధరణి పోర్టల్ పునర్నిర్మాణంతో పాటు సమస్యలపై అధ్యయనం చేసే కమిటీతో కూడా ఈ రోజు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ధరణి సమస్యలను పరిష్కరించి కూడా మాతృమూర్తిగా పేరు మారుస్తామని భారతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. ముందుగా సమస్యలపై కూడా అధ్యయనం చేసేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తో కూడా ఇటు కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి కోదండ రెడ్డి కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్ కావచ్చు, న్యాయవాది సునీల్ తో పాటు కలెక్టర్ మధుసూదన్లతో కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఇప్పటికే ఆ కమిటీ కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా ఇటు కలెక్టర్లు అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో పాటు అనేక మంది సమస్యలతో ఉన్నటువంటి రైతులను కూడా అనేక మార్లు కలిసిన సందర్భం ఉంది. ధరణి కమిటీకి ఇప్పటికే వివిధ శాఖల అధికారులను కూడా కలిసి కలెక్టర్లతో సమావేశమైన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్పై ప్రత్యేక కమిటీని కూడా వేసింది. ఈ భూమాత అనే పేరును కూడా నామకరణం చేస్తామనేసి, ధరణి పేరు తొలగిస్తామనేసి కూడా ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే భూమాత ధరణి స్థానంలో కూడా భూమాత అనే పేరును పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ఇందులో భాగంగానే రాష్ట్రంలోని భూ సమస్యలకు అదేవిధంగా పరిష్కారాలపై కూడా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు. అందులో చాలా లోపాలను గుర్తించారు. చాలా మంది కలెక్టర్లు కూడా దానికి సంబంధించిన లోపాలు ఏదైతే రైతులు ఎక్కువగా ఏ సమస్యలతోనైతే ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు ముడిపెట్టలేదని, మొత్తం పోర్టల్లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా లోపాలు ఉన్నాయనేది కలెక్టర్లు ఒక నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూ సమస్యల పరిష్కారానికి కూడా ధరణి సాఫ్ట్వేర్ ను మార్చితే సరిపోదని, చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయానికి కూడా ఈ కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఈ రోజు సమావేశం నిర్ణయించుకున్నారు. సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశం మాత్రం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మరి కాసేపట్లో కూడా ఈ ధరణి పోర్టల్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రివ్యూలో ఎలాంటి మాడ్యూల్స్ చేశారనేది, అదేవిధంగా నిషేధిత జాబితాలో ఇప్పటికే అనేక లక్షల ఎకరాలు కూడా ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా మార్పు తీసుకురాబోతున్నారు, ఈ భూమాతగా ఎప్పుడు నామకరణం చేయాలనుకుంటున్నారు అనేది కూడా మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.